అబ్బో పెద్ద ఉద్యోగం, పెద్ద ఏదో గవర్నమెంట్ జాబ్ లో బిల్డప్ ఇస్తున్నారే, చేసేది ముష్టి సెక్యూరిటీ ఉద్యోగం కదా. అయినా ఇదిగో బాక్స్. అదే నేను నీలో నాకు నచ్చుతుంది, ఎన్ని తిట్టినా సరే బాక్స్ మాత్రం ఇస్తావు. ఎందుకు ఏం చేస్తావు నా కోసం? చూస్తాను బయట తినేయండి అని స్లిప్ రాసి పెట్టారంటే. మరి మనం మీరేమన్నారు, బాక్స్ ఇవ్వాలి కంపల్సరిగా, లేకపోతే ఊరుకొని అన్నారు కదా కదా అందుకే. అంటే బాక్స్ ఇవ్వాలంటే ఖాళీ బాక్స్ అని ఇచ్చిడమే, ఏడ్చినట్టు ఉన్నా నీకు తెలియదు అట్లు. అంటే అసలు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ నీకేం ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం అని మెల్లగా అడుగుతారా? అన్ని ప్రాబ్లమ్సే. ఇంట్లో గ్యాస్ లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, అన్ని కంటే మించి నాకు ఓపిక లేదు. పని మనిషిని పెట్టుకుందాం అంటే డబ్బులు కూడా లేవు. డబ్బులు లేవా? నెల వేసరికి మొత్తం డబ్బులు నీకే ఇచ్చేస్తున్నాను కదా. అబ్బో నెల వేసరికి ఇస్తారు, నెలాఖరు అయ్యేసరికి మొత్తం ఖర్చు అయిపోతుంది. అయినా మీరు ఇచ్చే డబ్బులు నాకు ఏమాత్రం సరిపోవడం లేదండి. అయినా సరే భార్య భర్త మధ్య ఎప్పుడు డబ్బులు కొడలేనా? ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. ఈసారి నీకు డబ్బులు బదులుగా ఆ జోక్ ఇప్పటికే 100 సార్లు వాడేశారు కానీ ఆ జోక్ వాడి ఆ గాడి జోక్ లో చేయకండి. సరే సరే ఏంటంటే చెప్పు. నేను సంపాదిస్తాను అంటున్నాను. నువ్వు సంపాదిస్తావా? అసలే కోతి, అందులో కళ్ళు తాగితే అమ్మో. ఏంటి అంటే నేను సంపాదిస్తే మిమ్మల్ని పట్టించుకోనే కదా. ఇప్పుడు మాత్రం ఏం పట్టించుకుంటున్నావు? లేదు. సరే సరే ఎలా సంపాదిస్తావు చెప్పు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ బయట ఎండలో ఎలా ఉన్నాయి చూసావా? ఆ ఎండలో తిరిగితే నీ గ్లామర్ దెబ్బతిందా? అయినా ఎండలో తిరగడం ఎందుకంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ బిజినెస్? ఆన్లైన్ లో ఏం బిజినెస్ చేస్తావు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించు. వంట చేయాలి పెడతానండి. పెంటే కాదు నీ వంట నేను ఒక్కటే తిని ప్రపంచం అంతా భరించాలి నీకు. ఎలా వంట నో మేకప్ సాటి మగాడిగా అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే వేలు తగలేస్తున్నారు మేకప్ కి. నో చంపేస్తాను. చీరలు అంటే బిజినెస్ అని చేస్తా, ఓటు కట్టుకొని చూస్తాం, బీరువాళ్ళకి వస్తాం, మళ్ళీ కట్టుకుంటాం, బీరువాళ్ళకి వస్తాం, మొత్తం బీరువాళ్ళు ఏం చీరలు ఉన్నాయి చూసావా? అది కూడా నో. ఏంటండి ప్రతిదానికి ఏదో గొడవ చేస్తారు. గొడవ గొడవలు తగాదాలు ఆపుతావా? ఓయిపడి నేను గుర్తొచ్చాడా ఏంటి? అబ్బా అది కాదండి, నేను ఆన్లైన్ లో గొడవలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ లో గొడవలు బిజినెస్ అదేంటా? ఇప్పుడు ప్రతి వాళ్ళకి అయితే ఇంట్లో వాళ్ళతోనో లేదా బయట వాళ్ళతోనో ఇరుగు పొరుగులతోనో ఏదో గొడవ ఉంటుంది కదా. ఉంటుంది. అయితే వాళ్ళు గొడవలాడే ఓపిక ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, సత్తా అదే స్టామినా ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళకి బదులుగా నేను గొడవలాడతాను, వాళ్ళ తరఫున నేను ఫైట్ చేస్తాను, బదులుగా చార్జ్ వసూలు చేస్తాను. మీరు రండి. ఏమన్నా నేనేమి ఎంతగా నా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారండి, మీరు కూడా నాతో వచ్చారనుకోండి, ఇద్దరం కలిసి సంపాదన ఏమంటారు? సూపర్ ఉంది, ఐడియా ఉంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తా. రౌడీ రాజీ గొడవల ఇండస్ట్రీ. మీకు ఎవరికైనా గొడవ ఆడాలనుకుంటున్నారా? మీ పక్క వాళ్ళతో తగాదాలా, అన్నదమ్ములతో ఫైటింగా? అయితే మీ తరపున మేము వస్తాం, మీ తరపున మేము ఫైటింగ్ చేస్తాం. మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే 9848098480 ఈ నెంబర్కి అప్లోడ్ చేయండి. పద. ఫస్ట్ ఏదో మెసేజ్ వచ్చింది అప్పుడే. అమ్మో గొడవలు ఎంత ఫాస్ట్ ఉన్నాయా? ఎవరు అన్నదమ్ములు గొడవ? 10 చూద్దాం. ఇక్కడ దుర్గారావు అంటే ఎలా కొట్టాడు? ఎదవ పేరు నామ తెచ్చుతావా నువ్వు? ఎలా కొట్టాడు? నా పేరు అని పిలిచినందుకు చాలా తేడా ఉంది ఇక్కడ గొడవలు. బాబు ఎందుకు ఇప్పుడు మమ్మల్ని పిలిచింది ఎవరు? నేనే. నువ్వేనా? ఏంటి అసలు గొడవ? వాళ్ళు నేను కష్టపడి కోడి కొనుక్కుంటే అది గుడ్డెట్టిన ఆమ్లెట్ తినేసారు వాళ్ళు. ఎందుకు వాళ్ళకి ఏమవుతారు అసలు? ఆడు ఉన్నాడే ఆడు నాన్న, ఆ పక్కన కయ్యాలని చదువుతుండే అది నా వదిన. ఈ కోడి గుడ్డి మా ఇంట్లో పెడితే మేము ఆమ్లెట్ ఏదే చేసుకుంటాం, ఏం చేసుకుంటూ చేస్తారు పారా. నా గుడ్డేస్తావా? గుడ్డు గురించి
సిటీకెళ్ళి ఇది అయిపోతావు సిటీకెళ్ళి కష్టపడి కోడి కొంటే కోడి రా 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 అని పిలుచుంటావా అది ఇంట్లో వచ్చి గుడ్డెట్టు ఏవో ఎందుకు పిలుచుంటావా అమ్మా అసలు ప్రాబ్లం ఏంటంటే అసలు కోడి వాళ్ళ కోడి కదమ్మా మీరు ఆలోచించాలి ఏమ్మా మా ఆయన నువ్వు అంటున్నావు ఏమనంటే మా ఆయన నేనే నువ్వు అంటాను అసలు నా కోళ్ళు నా కోడి గుట్టును వెళ్ళి తీసుకున్నా చెప్పు నేను మేత పెట్టి అన్ని నేను పెంచుకుంటే ఆ గుడ్డు పెడితే నువ్వు తీసుకుంటావా అక్కడ వద్దు నువ్వు మర్యాదగా తీసుకొచ్చి అసలు నువ్వు తీసుకోవాలి అన్న నీకు ఎలా లాక్డౌన్ కొడతా నీకు అన్న ఆహా గుడ్డు తీసుకొస్తే తీసుకుంటావా ఆమ్లెట్ వేసుకుంటావా అంటే మనిషి వస్తే మనిషి కూడా పోసేసుకుంటావా నీకు అది చెప్తాను ఆయనతో పని చెప్తాను అన్న నీకు ఇలా ఉందా గుడ్డుతో పాటు 10 గుడ్లు ఇస్తాను తీసుకొచ్చావు మీరే కదా 9848098480 ఓకే నెక్స్ట్ అబ్బబ్బబ్బబ్బా రాజీ ఏ బిజినెస్ ఆలోచించావు సూపర్ అండి నువ్వు మాత్రం సూపర్ ఏమో కానండి ప్రపంచంలో ఇలాంటి గొడవలు కూడా ఉంటాయని నాకు తెలియదు ఉంటాయి మరి ఏమంటే గొడవ ఆడి నాకు నొప్పి వస్తుందండి మానేద్దామా అండి మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవసరమైతే డ్రై ఫ్రూట్స్ తిను లేదా ఫ్రూట్ జ్యూస్ తాగు లేదా విటమిన్ టాబ్లెట్ వేసుకో కానీ మానే ప్రసక్తే లేదు ఇంత అద్భుతమైన బిజినెస్ ఎలా మానేస్తాం మనం మెసేజ్ వచ్చిందండి ఎవరు అత్త కోడలట అత్త కోడలు పదండి వెళ్దాం నేను చెప్పను ఎందుకు నువ్వు ఎందుకంటే నేను ఇప్పుడు సీరియల్ చూడాలి నేను కూడా సీరియల్ చూడడానికి అడుగుతున్నా బురదల బంది సీరియల్ వచ్చేస్తుంది ఏంటి బురదల బంది అదేంటి మీ సీరియల్ మీరే చూసుకుంటున్నారా నేనే చూసుకుంటాను నేనే చూస్తాను అబ్బా కాదండి వస్తుంది ఇవ్వండి నేను ఇవ్వను ఓ ఇదిగో మీ తడప తేల్చడానికి ఉండండి మీ సంగతి చెప్తాను ఇప్పుడే అమ్మో అత్త కోడలు గొడవ అది రిమోట్ కోసం ఎందుకంటే పద వెళ్ళిపోతాం రండి త్వరగా మీకోసమే చూస్తున్నాను అమ్మ ఏంటమ్మా ఇదిగో ఈవిడ గారు రిమోట్ ఇవ్వట్లేదు నేను చూస్తాను ఏమే వీళ్ళెవరే నీ పుట్టింటాక కాదు మీ తడాక తేల్చడానికి నేనే ఆన్లైన్ లో బుక్ చేశాను వాళ్ళు అంటే నీకు చావలేక సత్తా లేక ఈ తొట్టిగా పిలుస్తావా ఎవరే తొట్టిగాడు నువ్వే తొట్టిగాడు మీ అమ్మ తొట్టిగాడు మీ నాన్న తొట్టిగాడు మొత్తం మీ ఫ్యామిలీ తొట్టిగాడు అంటావా అమ్మో నాన్న అన్ని మించిపోయిందిరా బాబాయ్ అయ్యి బాబాయ్ నా బిడ్డ కూడా వచ్చేస్తాను ఇంటికి నువ్వు ఎంత తల్లి అయ్యి బాబాయ్ నా బిడ్డ కూడా వచ్చేస్తాను బాబాయ్ అలా ఉంటుంది మరి ఏమన్నా మాట్లాడుతుంది ఇంకా ఆడు గొడవ మాకు రిమోట్ తీసుకో నువ్వు ఇలా ఇవ్వు అసలు ఇది మా ఆయన సంపాదించిన ఇల్లు ఈ ఇంట్లో టీవీ అంటే నాకు సొంతం అది కూడా నేను ఇమ్మన్నానా నన్ను మించిన కయ్యాలా ఉందో దేవుడా మేడం చూసారా మేడం ఈసారి మాకు మీరు పేమెంట్ మాకు ఎక్కువ ఎందుకంటే ఆ రాక్షసుతో కొంచెం కష్టమైంది గొడవ డబుల్ పేమెంట్ ఓకే దిక్కు కుదిరిందో నీ పని చెప్తాను అబ్బాయి నాన్న చెప్తాను నెక్స్ట్ డే రాజీ మన బిజినెస్ ఎలా చూసావా 3 ఫైటింగ్లు 6 గొడవల్లాగా వెలిగిపోతుంది అనుకో ఏమోనండి బాబు గొడవలు ఆడి నాకు చాలా వీక్ గా ఉంది నేను అసలు గొడవలు వీక్ గా ఉంటే సెలైన్ పెట్టిస్తాను అంతేగాని నిన్ను ఆపే ప్రసక్తే లేదు మనం ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నాం ఏంటి మెసేజ్ వచ్చింది ఒకసారి మెసేజ్ వచ్చింది ఎవరి మెసేజ్ వాళ్ళకి వచ్చిందా అయితే ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి పేమెంట్ వాళ్ళది ఓకేనా ఎక్కడ అక్కయ్యపాలెం ఆనంద్ అపార్ట్మెంట్ అయితే పేమెంట్ పెట్రోల్ ఓకే
నేనండి. నేనే పెట్టాను మీకు. మీరు ఆన్లైన్ అదే నేనే పెట్టండి. సిలిండర్ లా చూసారా పండదు, అది నా పిల్లం. అది చెప్పేది మాట ఎందు ఎడ్డి పెట్టేది ఎడ్డి పెట్టదు. టీ తేవంటే కాఫీ వస్తుంది, కాఫీ పట్టమంటే టీ పెడతాది. దాంట్లో యాగలేకపోతున్నానండి. అది ఎలాంటిది అనుకుంటున్నారా? విడాకులు ఇవ్వంటే ఇవ్వదట. నిన్ను టార్చర్ చేస్తాను, నీకు టార్చర్ ఎలా చూపిస్తానంటే దాని మొహం చూసే ఎలా ఉందో రాక్షసం ఇవ్వండిదండి. మీరు ఎలా చేస్తారు దాన్ని తీర్చేయండి మీరు. చూడండి, అగో నల్లగా ఎద్దులా లావుగా ఉన్నాడు చూసారే, ఆయనే నా మొగుడు. ఎప్పుడు చూసినా టీ ఇస్తే కాఫీ కావాలి, కాఫీ ఇస్తే టీ కావాలంటాడు. ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటాడు. నేను చెప్పిన మాట వినాలి కదా, వినకుండా అలా పడి ఉండమంటే పడి ఉంటాడు. రివర్స్ లో మాట్లాడి పైపెచ్చు విడాకులు పట్టున్నాడు. మరి నేను ఇవ్వను. నేను ఎందుకు ఇస్తాను? టార్చర్ పెట్టి పెట్టి ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి అసలు భర్త అంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు భర్త ఎలా ఉన్నా ఎందుకు చేసుకుంటా తెలుసా? భర్త పుట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, నేను ఎందుకు చేసుకుంటా తెలుసా? ఇన్ని లాలా అంటున్నావు, కాంపిటీషన్ నల్లగా అంటున్నది ఏంటిది? అసలు భార్య అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? భార్య అంటే ఎలా ఉండాలో ముందు నేర్చుకో. అబ్బో, ఏనాడైనా ప్రేమగా చీరైనా పొందొచ్చారా? ప్రేమగా చీర 10 చీరలు కొట్టాము, కానీ ఎప్పుడైనా కట్టారా? ఎప్పుడు ఆ నైటీలే. అవకాశం ఉంటే మీకు పెళ్లికి కూడా పట్టు నైటీలు కుట్టించుకుని వెళ్ళే టైం లేదు. అందుకే సరే, అందుకని చీరలు కొన్నా ఏమి కొనం ఎలా? అబ్బా, పోనీ ప్రేమగా ఓ మూర మల్లెపూలైనా తెచ్చారా? ఇదే మూర కాదు 10 మూర మల్లెపూలు తెస్తాం, కానీ పెట్టుకోవడానికి ఎక్కడే? ఎప్పుడు ఆ గుడి ఉన్నదే ఎంత జుత్తు, దాన్ని ఇలా తిప్పి పైన పెట్టి మళ్ళీ టిక్ టాక్ ఒకటి. ఆ టిక్ టాక్ కొనలేక సగం జీతం అయిపోతుంది. చెప్పాలి నువ్వే మరి చేసుకోవడానికి. చెప్పా ఇంకేంటి నీ సమస్యలు? ఏంటి సమస్యలా? అసలు భార్య అంటే భార్యను ఎలా చూసుకోవాలి తెలుసా మీకు? అసలు అమ్మో, భార్యని చాలా ప్రేమగా చూసుకోవాలి. నాకు చెప్పండి. భార్యని ఆ మనసు అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. భార్య నువ్వు చెప్పండి, భర్తను ఎలా చూసుకోవాలో తెలుసా? అలిసిపోయి బాగా ఇంటికి వచ్చిన భర్తకి ప్రేమగా కాఫీయో మరుగునీళ్ళు మంచినీళ్ళు ఇచ్చి వెల్కమ్ చెప్పాలి. కానీ తలుపు తీసేసరికి ఆ దిక్కుమాల సీరియల్ చూసి 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 ఉబ్బిపోయిన కళ్ళతోని, ఆ చింపిరి జుట్టుతోని, ఆ నైట్ అమ్మో మేము భరించినవే. భార్య పని పడి చదువుకున్నా భర్త అంటే ఏటీఎం ఇచ్చిన అనుకున్నావా? తెలుసుకో. ఏంటి ఊరుకుంటే కొంప తీయకుండానే భార్య భర్తలం మేము. అవును. మీ ప్రెస్టేషన్ అంతా మా ఇంట్లో తీసుకుంటారా? ఏమాట్లాడుతున్నావు? అసలు భర్త అంటే ఎలా తెలుసుకో నువ్వు ముందు. ఈ సంగతి నేను చెప్తాను. నీ సంగతి చెప్పలేదు ఇంకా చాలా. 10 అవుతుంది టైం. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎన్ని గొడవలున్నా అదే ఇప్పటికి వచ్చేసి